ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సెర్పోటి గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాతర కనిపిస్తుంది. 7,800 మంది ఓటర్లు గల సెర్పోటి గ్రామంలో ఓటు వేయడానికి ప్రజలు బారులు తీరారు. సెర్పోటి గ్రామానికి హైస్కూల్లో పోలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఒకే ఒక పోలింగ్ కేంద్రం కావడంతో ఓటర్లు అందరూ వచ్చారు. ఇక దీంతో సెర్పోటి గ్రామ పంచాయతీ పోలింగ్ సెంటర్ జాతరను తలపిస్తుంది. దైవ దర్శనం కోసం అయితే ఎలా దేవాలయాలలో భక్తులు క్యూ లైన్ లో ఉంటారో అలా సెర్పోటి గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు బారులు తీరారు. నాకు ఫస్ట్ టైం ఓటు హక్కు వచ్చింది. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఓటు వేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో విడత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. 7 మండలాల్లో 138 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. మొదటి విడత పోలింగ్ లో ఓటింగ్ శాతం తగ్గడంతో రెండో విడత పోలింగ్ లో ఓటింగ్ శాతం పెంచే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. పంచాయతీ ఎన్నికల పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ తిరుపతిరావు ఫేస్ టు ఫేస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఇప్పటికే రెండో విడత పంచాయతీ ఎన్నికలు అయితే వేగవంతంగా కొనసాగుతున్న పరిస్థితి. ఈ రోజు కొంచెం చలి తీవ్రత ఎక్కువ ఉండటంతో ఓటర్లు అయితే కొంచెం మొగ్గు చూపుతున్న పరిస్థితి లేదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 మండలాల్లో కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పటికే ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ జిల్లా ఉన్నటువంటి ఎన్నికల అబ్జర్వర్ సర్వేశ్వర్ రెడ్డి గారు కూడా ఈ యొక్క పర్యవేక్షిస్తున్న పరిస్థితి. సార్ చెప్పండి, ఇట్లా ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? గత మొదటి విడత ఎన్నికల్లో ఇప్పటికే ఓటింగ్ శాతం తగ్గిన పరిస్థితి ఉంది. ఈసారి ఓటింగ్ శాతం పెంచే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టారు? మొదటి విడతలో మనకు మెయిన్ గా భద్రాచలం, సారపాక, మనుగూరులో తక్కువగా వచ్చాయి. మిగతా రూరల్ ఏరియాలో 90% క్రాస్ అయినవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏరియాలో ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 85%. అంటే అన్ని రూరల్ ఏరియా ఉన్నాయి. ఓటింగ్ పోల్ కూడా ఇప్పటికి కూడా 9 o'clock మనకు ఆల్మోస్ట్ 23% క్రాస్ అయినాయి. ఇక్కడ ఈ జగన్నాథపురంలో పెద్ద జీపీలో కూడా మనకు 26% క్రాస్ అయింది 2 hours లోనే. సో ఇట్ మే గో మోర్ దెన్ 80%. నాట్ బ్యాడ్ లైక్ ద ఫస్ట్ ఫేజ్. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి. రష్ ఉన్న చోట కొంచెం ఫాస్టర్ మేనర్గా పంపాలని కూడా ఇక్కడ ప్రత్యేకమైన సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఆర్ఓతో పాటు ఏఆర్ఓస్ కూడా అలర్ట్ అయినాయి. కౌంటింగ్ కూడా ప్రాసెస్ పీస్ఫుల్గా జరుగుతాయి. ఓటర్లు నిరభ్యంతరంగా హ్యాపీగా వచ్చి వాళ్ళు ఓట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ద బేసిక్ ద రూట్ ఆఫ్ ద డెమోక్రసీ. ఇక్కడ ఉంటేనే మనం ప్రజాస్వామ్యాన్ని నిలుపుకున్న అయితే మన ఊర్లో అందరు కూడా ఒకటి. మన కొన్ని ఊర్లో చూసాను నేను ఫస్ట్ ఫేజ్ లో చెర్ల, దుమ్ముగూడెం లాంటి ఇంటీరియర్ ఏరియాలో కూడా 96% వచ్చిన విలేజ్లు కూడా ఉన్నాయి. అన్ని మనకు అది స్ఫూర్తి అన్నట్లు 96% అట్లా రావడం. ఇక్కడ కూడా అట్లాంటివి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనం ఇంకొక 2 hours అయితే బాగా తెలుస్తుంది. ఇల్లందు నెక్స్ట్ మూడో విడత కూడా ఇల్లందు నియోజకవర్గం మొత్తం కూడా ఏజెన్సీ ఏరియా ప్లస్ మావోయిస్టు సంచరించిన ప్రాంతం. అక్కడ ఎట్లాంటి చర్య అంటే గుండాల, ఆళ్లపల్లి ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఒక మావోయిస్టు ప్రాంతం అంటే మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతం. అట్లాంటి ఆ ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు అంటే ఇప్పటికీ మనకు క్రిటికల్ గా వస్తే ఫస్ట్ ఫేజ్ లో చెర్ల, దుమ్ముగూడెం లాంటి క్రిటికల్ గా ఉండే ఎక్స్ట్రీమిస్ట్ సంబంధించి. ఈ ఫేజ్ లో ఓన్లీ ఈ పాల్వంచ మండలమే కొంత ఎక్స్ట్రీమిస్ట్ సంబంధించిన కొంత క్రిటికాలిటీ ఇప్పుడు లేదు. పోలీస్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్. నెక్స్ట్ ఫేజ్ లో కూడా ఎల్లందు ఆ ఏరియా కూడా కొంచెం ఎక్స్ట్రీమిస్ట్ సంబంధించిన బేస్ బ్యాక్గ్రౌండ్ గతంలో ఉన్నా ఇప్పుడు నో ఇష్యూ. పోలీస్ ఈజ్ టేకింగ్ కేర్. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ రోజైతే ఓటింగ్ శాతాన్ని పెంచేందుకైతే అధికారులు ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ కూడా తెలుపుతున్నారు. సాయంకాలం వరకు కూడా ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ యొక్క అన్ని ప్రాంతాల్లో కూడా ఎలక్షన్ కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అవేర్నెస్ కలిగిస్తున్నాం. ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా చూస్తున్నాం. గత మొదటి విడత ఎన్నికల్లో అయితే రూరల్ ప్రాంతాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో కూడా 80 నుంచి 90% కూడా ఓటు నమోదైనట్లు తెలుపుతున్న పరిస్థితి. మూడో విడత ఎన్నికలకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో కూడా పోలీస్ శాఖ కూడా ముందస్తుగా ఉండి ఈ యొక్క ఏర్పాట్లు పూర్తి చేశారంటున్న తెలుపుతున్న పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కన్స్టిట్యూన్స్ తిరుపతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.